బ్రేకింగ్ చేస్తున్నాం. విజయవాడలో పట్టుబడిన ముగ్గురు యువకులకు ఉగ్రమూకలతో లింక్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇతర రాష్ట్రాల్లోని ఉగ్రవాద సానుభూతి పరులతో వారికి సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు. మొత్తం 7 రాష్ట్రాల్లోని 42 మందితో గ్రూప్ ఏర్పాటు చేసిన యువకులు ఉగ్రవాద ఐసిఎస్ భావజాలాన్ని వ్యాప్తింప చేస్తున్నట్లుగా గుర్తించారు. అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ పేరుతో జిహాదీ భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ ఐసిస్ గ్రూప్తో టచ్లో ఉన్నట్లు పోలీసు విచారణలో తేలింది. వీరు పలు దేశాల్లోని ఉగ్రమూకలతోనూ టచ్లో ఉన్నట్లుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఢిల్లీ, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాలకు ప్రత్యేక పోలీసు బృందాలు వెళ్లాయి. మరోవైపు అరెస్టు చేసిన ముగ్గురిని కోర్టుకు హాజరుపరచగా కోర్టు వారికి రిమాండ్ విధించింది. విజయవాడలో పట్టుబడిన ముగ్గురు యువకులకు ఉగ్రమూకలతో లింక్స్ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇతర రాష్ట్రాల్లోని ఉగ్రవాద సానుభూతి పరులతోనూ వారికి సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు. మొత్తం 7 రాష్ట్రాల్లోని 42 మందితో గ్రూప్స్ ఏర్పాటు చేసిన యువకులు ఉగ్రవాద ఐసిస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నట్లుగా గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ, విజయవాడలో పట్టుబడిన ముగ్గురు యువకులకి కూడా ఆ ఉగ్రవాద మూకలతో సంబంధాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. మరి ఆ ముగ్గురు యువకులు కూడా ఎక్కడికి సంబంధించిన వారు, ఆ పూర్తి డీటెయిల్స్ ఏంటి రామకృష్ణ? దేవి, విజయవాడలో బయటపడినటువంటి ఉగ్ర లింక్స్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. ముగ్గురు యువకుల అరెస్ట్ తోటి ప్రారంభమైన ఈ కేసులో దేశవ్యాప్తంగా విస్తరించినటువంటి సంబంధాలు పోలీసులు గుర్తించారు. ఐసిస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోని ఉగ్రవాద సానుభూతి పరులతో కూడా సంబంధాలు కొనసాగించినట్లు విచారణలో తేలింది. ఈ ఘటనకు సంబంధించి ఈ విజయవాడలో పట్టుబడినటువంటి ముగ్గురు యువకుల కేసు ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో క్రమంగా విస్తరించుకుంటూ దేశవ్యాప్తంగా పెద్ద నెట్వర్క్ గా ఇదంతా కూడా ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తా ఉన్నాయి. మొదట సాధారణ అనుమానాస్పద కార్యకలాపాల కేసుగా కనిపించినటువంటి ఈ వ్యవహారం ఇప్పుడు ఉగ్రవాద సంబంధాల దిశగా మలుపులు తిరుగుతా ఉంది. పోలీసుల ప్రాథమిక విచారణలోనే ఈ ముగ్గురు యువకులకు ఉగ్రవాద మూలాలతో సంబంధాలు ఉన్నట్లు బయటపడింది. ముఖ్యంగా ఐసిస్ భావజాలం ప్రోత్సహించే వ్యక్తులతో వీరు టచ్ లో ఉన్నట్లుగా కూడా అధికారులు గుర్తించారు. సోషల్ మీడియా, ఎన్క్రిప్టెడ్ మేనేజింగ్ యాప్ల ద్వారా దేశం వెలుపల ఉన్న వ్యక్తులతో కూడా వీరు సంప్రదింపులు కొనసాగించినట్లు సమాచారం అందుతోంది. ఈ కేసులో కీలకంగా వెలుగులోకి వచ్చినటువంటి అంశం ఆల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ అనే పేరుతో ఒక గ్రూపు ఏర్పాటు చేయటం. ఈ గ్రూపు ద్వారా జిహాదీ భావజాలాన్ని యువతలో వ్యాప్తి చేయటానికి ప్రయత్నించినట్లుగా కూడా పోలీసులు వెల్లడించారు. ఇది కేవలం ఒక లోకల్ గ్రూప్ మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించినటువంటి నెట్వర్క్ గా ఉన్నట్లుగా కూడా పోలీసులకు ఆధారాలు లభించాయి. పోలీసుల దర్యాప్తులో భాగంగా మొత్తం 7 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 42 మందితో ఈ గ్రూపు సంబంధాలు కలిగి ఉన్నట్లుగా కూడా తేలింది. తెలంగాణ, ఢిల్లీ, రాజస్థాన్, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తులతో వీరు నిరంతరం కూడా సంప్రదింపులు కొనసాగించినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ సంబంధాలు కేవలం ఆన్లైన్ వరకు మాత్రమే కాకుండా కొన్ని సందర్భాల్లో వ్యక్తిగతంగా కూడా వీళ్ళు కలిసినట్లుగా కూడా అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తును పూర్తి స్థాయిలో కొనసాగిస్తా ఉన్నారు. వివిధ రాష్ట్రాలకు ప్రత్యేక పోలీసు బృందాలను కూడా ఇప్పటికే పంపించడం జరిగింది. ఆయా రాష్ట్రాల పోలీసులతోటి సమన్వయం చేసుకుంటూ
ఈ నెట్వర్క్ కు సంబంధించినటువంటి మరికొంతమంది వ్యక్తులను కూడా గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. అవసరమైతే కేంద్ర దర్యాప్తు సంస్థల సహకారాన్ని కూడా తీసుకునే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం ఉంటుంది. ఈ విదేశీ ఉగ్రవాద సంస్థలతో కూడా ఈ యువకులు టచ్ లో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఐసిస్ అనుబంధ గ్రూపులతో కమ్యూనికేషన్ జరిగినట్లు డిజిటల్ ఆధారాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళ యొక్క మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఫోరెన్సిక్స్ పరీక్షలకు కూడా పంపించడం జరిగింది. పోలీసులు చెబుతున్నటువంటి వివరాల ప్రకారం ఈ యువకులు క్రమంగా రాడికలైజ్ అలాగే జిహాదీ భావజాలం వైపు మళ్ళినట్లు కనిపిస్తా ఉంది. సోషల్ మీడియా ద్వారా ప్రభావితమై ఆ తర్వాత ఆ భావజాలాన్ని మరింత విస్తరించేందుకు ప్రయత్నించినట్లుగా కూడా పోలీసులు అనుమానిస్తా ఉన్నారు. యువతను లక్ష్యంగా చేసుకొని వాళ్లను ఈ ఉగ్రవాదాల వైపు దింపే విధంగా వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం కూడా నిర్వహించినట్లుగా కూడా గుర్తించారు. ఈ అరెస్ట్ చేసినటువంటి ముగ్గురిని కూడా కోర్టులో హాజరుపరచగా కోర్టు వాళ్ళకి రిమాండ్ విధించింది. ప్రస్తుతం వారు పోలీసులు కస్టడీలో ఉండగా మరింత లోతైనటువంటి విచారణ కొనసాగుతుంది. వాళ్ళ ద్వారా మరిన్ని కీలక సమాచారాన్ని రప్పించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తా ఉన్నారు. ఈ కేసు నేపథ్యంలో అటు భద్రతా సంస్థలు కూడా అప్రమత్తమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య ప్రాంతాల్లో నిఘాను మరింత పెంచడం జరిగింది. ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకలాపాల మీద కఠినంగా నిఘా ఉంచుతా ఉన్నారు. అనుమానాస్పద కార్యకలాపాల మీద వెంటనే స్పందించేలా ప్రత్యేక బృందాలను కూడా సిద్ధం చేయడం జరిగింది. విజయవాడలో బయటపడినటువంటి ఈ ఉగ్రవాద నెట్వర్క్ల కదలికలు దేశవ్యాప్తంగా ఎలా విస్తరించాయనే దానికి ఇది ఒక ఉదాహరణగా నిలవబోతా ఉంది. టెక్నాలజీ వినియోగంతో యువతను ప్రభావితం చేసి రాడికలైజ్ చేసే ప్రయత్నాలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో భద్రతా వర్గాలు ప్రస్తుతం అప్రమవుతా ఉన్నాయి. ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ విజయవాడలో ప్రారంభమైనటువంటి ఈ కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశాలు ఉన్నటువంటి పెద్ద నెట్వర్క్ గా మారింది. పోలీసుల దర్యాప్తు ప్రస్తుతం అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ అంశానికి సంబంధించి మరిన్ని అరెస్టులు, అదేవిధంగా కీలకమైనటువంటి ఆధారాలు, కీలకమైనటువంటి వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దేవి.